మన ప్రాణం విలువ ఎప్పుడు తెలుసండి? మన ప్రాణం విలువ ఎప్పుడు తెలుసండి? మన బస్సు తగలబడిపోయింది, దాంట్లో 20 మంది తగలబడిపోయింది బస్సు. ఆ 20 మంది చూస్తుండగానే, మనుషులు చూస్తుండగా బస్సు తగలబడిపోయి వాళ్ళ దేహాలు కాలిపోతుందండి. బయటకు వచ్చే మార్గం లేదు. బస్సుతో పాటు అలాగే తగలబడిపోయారు. ప్రాణాన్ని కాపాడుకోవాలని పరితపించారు. ఆయన వాళ్ళ ప్రాణం వాళ్ళకి దక్కలేదు. ఇవన్నీ ఏదో లోక వార్త చూసాము అనడం కాదు, దానివల్ల ఒక సందేశాన్ని తెలుసుకోవాలి. మనం బ్రతికున్నామంటే, మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప. దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి ప్రతిరోజు నిద్రలేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఎందరో రాత్రి పడుకొని లేవలేకపోతున్నారు. ఎందరో ప్రాణం రాత్రి నిద్రలోనే గాల్లో కలిసిపోయింది. దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా